కమిషన్లకు కక్కుర్తిపడి గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ కమిషన్లు వస్తాయనే ప్రాజెక్టు స్థలాన్ని మార్చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్తో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని నిప్పులు చెరిగారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు స్టోర్ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏ సూచన మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గేట్లు తెరిచి ఉంచుతామన్నారు. నీళ్లు ఎత్తిపోయాలంటూ బీఆర్ఎస్ నేతలు డెడ్ లైన్ పెడతారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ చెప్పినట్లు వినాలా, బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు వినాలా అంటూ మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు. 2-3 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్ స్టార్ట్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటిమాటికి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీకెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. మేము ఆల్రెడీ మా ప్లాన్ లో ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రేపు ఎల్లుండో పంపింగ్ మొదలు పెడతాము. మొత్తం భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి పార్లమెంట్ లో చట్టం ద్వారా పూర్తిగా నిపుణుల ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ చట్టం ద్వారా. మేము అధికారంలో రాకముందే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ప్రిలిమినరీగా ఇది పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్, అందుకోసమే ఈ బ్యారేజ్ కూలిపోయిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది మేము చెప్పలే. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు, నేను ఒక విషయం చెప్పిన ప్రెజెంటేషన్ పోతా, మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజీల్లో నీళ్లు ఆపి పంపు చేసుకోమంటున్నారు. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి. ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజీలో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. కమిషన్లకు కక్కుర్తిపడి గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ కమిషన్లు వస్తాయని ప్రాజెక్టు స్థలాన్ని మార్చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్తో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని నిప్పులు చెరిగారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు స్టోర్ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏ సూచన మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గేట్లు తెరిచి ఉంచుతామన్నారు. నీళ్లు ఎత్తిపోయాలంటూ బీఆర్ఎస్ నేతలు డెడ్ లైన్ పెడతారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ చెప్పినట్లు వినాలా, బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు వినాలా అంటూ మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు. 2-3 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్ స్టార్ట్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.